ఇంట్లో పిల్లలుంటే అల్లరి ఎంత కామనో బొమ్మలు కూడా అంతే కామన్ అండి. రండి, నేనైతే మా పాప అల్మార్ని మొత్తం బొమ్మలన్నీ పుస్తకాలు అన్నీ బయటికి తీసి అక్కర్లేనివన్నీ పక్కన పెట్టేసి సర్దేశాను. ఒకసారి మీరు కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇవన్నీ తీసి బయట పెడుతూ ఉంటాను. మీరైతే వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. ఫ్రీయే కదండి. బొమ్మలు సర్దాలంటే టైం పడుతుంది, కానీ లైక్ కొట్టాలంటే ఎంతసేపు అండి బాబు. ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి, ఎందుకైనా మంచిది. సరే, ఇంక నేనైతే ఫస్ట్ చదువుదామని చాలా రోజులుగా అనుకుంటున్నాను, అవ్వడమే లేదు. ఇంకా తను ఉన్న రోజున చదువుదామంటే ఏ పేపర్ తీనివ్వదు, ఏది సర్దనివ్వదు, మధ్యలో వచ్చి అన్నిటితోనూ అడ్డం మొదలెడుతుంది. అందుకని తను లేని రోజున చదువుదామని తీసి అల్బార్లోంచి ఒక్కొక్కటి అయితే తీసాను. 4 లోపల అయితే హుక్స్ తగిలించేసి ఉంచాను కదా, అందుకని వాటికి తగిలించేవన్నీ తగిలించేస్తున్నాను. తర్వాత ఒక్కొక్కటి తీయడం అనేది పెద్ద పని అయిపోయింది. ఎన్ని బొమ్మలు, ఎన్ని పజిల్స్, ఎన్ని పేపర్లు, ప్రతిదాని మీద అమ్మ ఐ లవ్ యూ, నాన్న ఐ లవ్ యూ, అమ్మ ఐ లవ్ యూ, నాన్న ఐ లవ్ యూ, లేకపోతే పెయింట్, లేకపోతే ఇంకొకటి, ఇంత కవిత్వం. ఇంకోసారి బొమ్మలు, బ్యాగులు అన్నీ చాలా ఎక్కువ అనమాట. గిఫ్ట్స్ ఇచ్చేవి, లేకపోతే మేము కొనేవి, తనకు నచ్చినవి అనుకునేవి, ఇలాంటివన్నీ నేను. అందుకని ఇంకేం చేయాలో తెలియక ఒక్కొక్కటి అయితే తీసి ఎదురుకున్న 3 కుర్చీలు అయితే పెట్టుకుని కుర్చీలో అయితే సర్దుతున్నానండి నేను. కుర్చీలో సర్దాక ఒక్కొక్కటి అయితే తీయాలి. అయితే క్రేయాన్స్ అవి ఇవి ఓవర్ ద పీరియడ్ 8 years తనకి ఇప్పుడు. సో ఈ 8 yearsలోనూ పోగైపోయినవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ప్రస్తుతానికైతే జస్ట్ అందులో అన్నీ తీసేసి దుమ్ము తుడిచేసి ఒక్కొక్కటి లైన్లో ఆర్డర్లో పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ టైం ఒకసారి తన్ని కూడా కూర్చోబెట్టి ఎందులో తన ఆడని అక్కర్లేనివి అయితే తీసేసే పని ఉంది. కానీ ఏదైనా మనం తీసేసామనుకోండి, వాళ్ళు వెతుక్కుని అయ్యో వాళ్ళకి గుర్తొచ్చిన రోజున అయ్యో ఇది లేదా అని వాళ్ళు అడగడం మనకు మనసు చివుక్కుమంటుంది కదా. అందుకని నేను పెద్దగా అయితే తీసేయను. తనకు గుర్తులేనివి చాలా ఏళ్ళుగా అన్నది తీసేస్తాను. చిన్నప్పుడు అయితే ఏమున్నా ఏం లేకపోయినా తనకంత తెలిసేది కాదు, బట్ ఇప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా పిల్లలకి. అందుకని ఒక్కొక్కటి తనకి చాలా బాగా గుర్తుంటుంది అనమాట. అమ్మ అప్పుడు అది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా తీస్తూ ఉంటాను. నేనేమో ఏదో సర్దడం కింద పడేయడం అదైతే భలే అయిందనమాట. లాస్ట్కి ఇంకా బొమ్మలు అవి చాలా 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 జస్ట్ సర్దేసి దులిపేసి లోపల పెట్టేసాను. ఈ అల్మార్ అంతా సర్దాలంటే ఆల్మోస్ట్ నాకు 2.5 hours పట్టిందండి. ఇందులో అన్నీ తీసేసి సర్దాలంటే ఇంకెంత టైం పడుతుందో ఆలోచించండి మీరు. బొమ్మల్లో సగం బొమ్మలు ఉండవు, అవేమైనా పజిల్స్ అయితే సగం పీసెస్ ఉండవు. కానీ లేకపోయినా వాళ్ళకి అదే కావాలి, లేదంటే కోపం వస్తుంది మళ్ళీను. అందుకని నేనైతే రిస్క్ తక్కువ తీసుకుంటాను అనమాట. మామూలుగానే నాకు రిస్క్ టేకింగ్ కెపాసిటీ తక్కువ, అందులోనూ ఇలాంటి విషయాల్లో ఇంకా తక్కువ. ఒకటి అయితే సర్దుతున్నాను. ఇక్కడ సర్దుతూ అక్కడేం చూస్తున్నాను అనుకుంటున్నారా? నాకు మూవీ చూస్తూ సర్దడం అలవాటు అనమాట. ఏమైనా సర్దేటప్పుడు పక్కన మూవీయో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, అంటే టైంపాస్ అనమాట. చాలా టైం పట్టే పనులకైతే అలా చేస్తాను. ఫాస్ట్గా అయిపోయేవైతే సరే. కొన్ని పనులు మనకి పక్కన ఏ డిస్ట్రాక్షన్ ఉన్నా కానీ అలా లైన్లో ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలాంటి పనులు అలా ఏమైనా పెట్టుకుని చేస్తూ ఉంటాను. అందులోనూ బాలయ్య మూవీ రిలీజ్ అయిందంటే మా వారా మూవీ పెట్టారు, హాల్లోనే సర్దడం కదా, అందుకని 2 పనులు అయిపోతున్నాయి అనమాట. వంట పని లేదు, ఎందుకంటే మేము మా ఫ్రెండ్స్ తోటి బయట ఇక్కడ ఏదో వెజ్ రెస్టారెంట్ ఏదో బఫే ఉందంటే అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని వెళ్ళాము. అదైతే భలే ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను, అది కూడా చూసేసేయండి, ఎందుకంటే అది చాలా చాలా ఫన్నీ ఎక్స్పీరియన్స్ అయింది. ఎన్ని సర్దినా ఎలా సర్దినా మళ్ళీ ఒక పూట అంతే, ఆ పూట తర్వాత మళ్ళీ నార్మలే అయిపోతాయి. అన్నీ బయటే ఉంటాయి, ఆట వస్తువులు అవి ఇవి అన్నీ అలాగే ఉంటాయి కదా. మనం ఇంకా దానికైతే ఏం చేయలేం. పెన్సిల్ బాక్సులు అవి ఎన్ని ఉన్నాయో, మా ఇంట్లోనే కాదు అందరిళ్లలోనూ మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. ఎవరో ఒకళ్ళిద్దరు లేదండి మా ఇంట్లో కొన్నే ఉంటాయి ఇంకంతకన్నా ఎక్కువ ఉండవు అనేవాళ్ళు, ఓకే మీరు చాలా గ్రేట్. మేమంతా కాదు, ఎందుకంటే ఏదైనా ఒకళ్ళ ఇంట్లో ఒకటి ఉంది అంటే దానికి రివర్స్ అంటే చెప్పే వాళ్ళే ఎక్కువ. సో మీరు గ్రేట్ అవ్వచ్చండి. కానీ ఈ రోజుల్లో చాలామంది వాళ్ళు ఏమడిగినా కొనేయడానికి, కానీ ఏమీ కొనకుండా ఉండడానికి అయితే కాదు కదా. అందుకని అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. అండ్ మీరు పేరెంటింగ్ టిప్స్ ఏమైనా ఫాలో అయ్యేవి చాలా మంచివి అనిపిస్తే అవైతే వీడియో కింద షేర్ చేయండి. సరే అండి, ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి. లాస్ట్గా అది సర్దేసరికి వీడియో ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. మొత్తం అంతా సర్దేసరికి లాస్ట్గా అయితే ఎంత 2.5 hours ఇంత బాగా సర్దడం అయితే అయిందండి. నచ్చితే లైక్